చాలా మందికి కూడా వెరికోసిల్స్ ఇబ్బంది పడుతూ ఉంటారు. జెంట్స్‌లో ముఖ్యంగా మెయిన్‌గా వచ్చేది వాళ్ళకి దాని వలన నెక్స్ట్ జనరేషన్ కోసం గూడా వాళ్ళకి కొన్ని ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి అన్నదైతే ఒక పాతకాలం నుంచి గూడా ఉంది. బట్ దాన్ని ఎందుకొస్తాయి అసల ప్రాబ్లమ్? ఏదైనా హెరిడిటీ వలన ఉంటుందా? కొంతమందికి దెబ్బలు తాకడం వలన గూడా సైజ్‌లో డిఫరెన్స్ ఉంటూ ఉంటుంది. అసలు దీనికి సంబంధించి ట్రీట్మెంట్ తీసుకోవడానికి గూడా చాలా మంది సిగ్గుపడుతూ ఉన్న సందర్భాలు గూడా ఉంటాయి. సో, అలాంటిదేమీ లేదు. ఇప్పుడు చాలా మంచి ట్రీట్మెంట్స్ వచ్చేసినియి. హ్యాపీగా చేయించుకొని మళ్ళా మీరు మీ లైఫ్‌ని హ్యాపీగా కంటిన్యూ చేయొచ్చు అని అంటున్నారు ప్రద్యుమన్ రెడ్డి గారు. ఒకసారి డాక్టర్ గారితో మాట్లాడేద్దాం. నమస్తే డాక్టర్. నమస్తే అండి. సో, ఈ యాహ్! వారికోసీల్ అనేది మగవాళ్ళలో కొద్దిగా కామన్ గానే వస్తది. హ్మ్. ఇట్స్ నాట్ వెరీ కామన్. కానీ టు ఎ సర్టెన్ ఎక్స్‌టెంట్ కామన్‌గా. అండ్ ఇన్‌ఫర్టిలిటీకి చాలా కామన్. కామన్ అదే. కాజ్ అండి. అవును. మగవాళ్ళలో ఇన్‌ఫర్టిలిటీకి వారికోసీల్ ఈస్ ఆల్‌మోస్ట్ ద ప్రైమరీ అనుకోండి అవును. కాజ్. సో, ఈ వారికోసీల్ అంటే మన వృషణం పక్కన నరాలు దెబ్బతిన్నప్పుడు హ్మ్. ఈ వారికోసీల్ అనేది డెవలప్. ఈ వారికోసీల్‌లలో బేసిక్‌గా ఏంటి అంటే సిరులు. హ్మ్. సిరులు అంటే వెయిన్స్. హ్మ్. అంటే గుండె నుంచి రక్త నరాలు కాళ్ళ వైపు వచ్చే దాంట్లని ఆర్టరీస్ అంటాము. హ్మ్. రిటర్న్ తీసుకుపోయేదాన్ని వెయిన్స్ అంటాం. హ్మ్. ఈ సిరులు ప్రాబ్లమ్ అయినప్పుడు బాగా పెద్దగా అయ్యి, బాగా వాచి, హ్మ్. ఈ రిటర్న్ పోకపోవడానికి కారణమయ్యి, ఈ వారికోసీల్ అనేది డెవలప్ అవుతది. హ్మ్. ఈ వారికోసీల్‌లలో కామన్‌గా ఏంటి అంటే బాగా లాగినట్టు, బాగా హ్మ్. నొప్పొచ్చినట్టు, పెయిన్ ఫీల్ అవుతారు పెయిన్‌గా బాగా బాగా. ఉంటది. అది ఎట్లా అంటే ఏదో పట్టి స్క్వీజ్ చేసేస్తున్నట్టు బాగా హ్మ్. చాలా మందికి బాగా పెయినొస్తది. అవునవును. అండ్ ఎందుకొస్తుందో తెలీదు. వచ్చి పోతా ఉంది గాబట్టి మేము పెద్దగా దీన్ని అవును. పట్టించుకోలేదు అంటారు. అండ్ ఓవర్ ద ఇయర్స్ ఈ దాని వలన ఇన్‌ఫర్టిలిటీ అనేది బాగా కాజ్ అవునవును. వస్తది. అవును. చాలా మంది యాక్చువల్‌గా అంటే సారీ ఫర్ ద హ్మ్. ఇంటరప్షన్. హ్మ్. అబ్బాయిలలో కళ్ళల్లో నీళ్ళు చూస్తాం కొన్ని సందర్భాల్లో. హ్మ్. వాళ్ళసలు చెప్పుకోలేరు ఆ టైంలో. ఈవెన్ మా ఇంట్లో గూడా 1, 2 కేసెస్ చూసాం అట్లాగా. జనరల్‌గా అబ్బాయిలంటే ఏడవరు. వాళ్ళకి ఏడుపు రాదు అని ఒక బ్లడ్ ఇదుంది. బట్ అప్పుడు అనిపిస్తది వాళ్ళకి ఆ ఫీల్ ఎంత పెయిన్ రాకపోతే వాళ్ళ కంట్లో నీళ్ళు తిరుగుతాయి అని. సో, భయపడుతూ ఉంటారు. డెఫినెట్‌గా. హ్మ్. ఎందుకంటే ఈ పెయిన్ చెప్పుకోవడానికి ఉండదు. ఏదో యెస్. స్క్వీజింగ్ కైండ్ ఆఫ్ పెయిన్ ఉండే దట్ వరకు టూ అది కామెంట్స్, రన్నింగ్ కామెంట్స్ కామెంట్స్ ఉంటాయి. ఉంటాయి. సో, అది బాగా చెప్పుకోలేము. హ్మ్. అది ఎవరిని అడగాలో తెలీదు. సో, హ్మ్. ఆ కామన్ పెయిన్ వల్ల బాగా సఫర్ అవుతారు. హ్మ్. అండ్ ఇది యాస్ టైమ్ పాసెస్ బై మనము మ్యారేజ్ అయిన తర్వాత పిల్లల కోసం ఇబ్బంది చాలా అవుతది. అవును. అండ్ ఇబ్బంది కోసము సర్జరీ అని చెప్పే వరకు చాలా మంది భయపడతారండి. హ్మ్. ఈ సర్జరీ అంటే కట్ చేయాలి. అక్కడ కట్ చేస్తే నా పరిస్థితి ఏంటి? అవును. నాకు ఫ్యూచర్‌గా ప్రాబ్లమ్ ఏమవుతది? అనేది చాలా కామన్ డౌట్స్ అండి. హ్మ్. అండ్ ఎస్పెషల్లీ వారికోసీల్‌కి ఎంబోలైజేషన్ అనే ప్రొసీజర్ ద్వారా హ్మ్. ఏమాత్రం కట్ లేకుండా, ఏమాత్రం స్టిచ్ లేకుండా, స్కార్ లేకుండా, హ్మ్. ఏమాత్రం పెయిన్ లేకుండా ఈ ప్రొసీజర్ చేయొచ్చు. ఓకే. ఇది ఏంటి అంటే ఆ సిరులో లోపల నుండే వచ్చి హ్మ్. ఆ సిరులను క్లోజ్ చేస్తామండి. హ్మ్. సో, కంప్లీట్‌గా సేఫ్ ప్రొసీజర్ అండ్ ఇట్స్ బీయింగ్ డన్ ఫర్ అబౌట్ 10, 15 ఇయర్స్. అబ్రాడ్ నుంచి మన దగ్గరకొచ్చింది ఈ ప్రొసీజర్. దే డూ ఇట్ వెరీ కామన్‌లీ ఔట్‌సైడ్ ఆల్సో. ఓకే. అండ్ సర్జరీ కట్ చేయడము ఈ ఎలా చేసుకోవాలి? మన ఫ్యూచర్ ఎలా? ఆ స్కార్ ఉంటే ఎలా? నొప్పికెలా? హ్మ్. అవన్నీ ఇబ్బందులు లేకుండా ఈ వారికోసీల్ ఎంబోలైజేషన్ అనేది ఆ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేస్తదండి యాక్చువల్‌గా గుడ్ బేసిక్‌గా. న్యూస్ పాపం నిజంగానే బాధనిపిస్తుంది. అండ్ మీరన్నట్టుగా పిల్లల కోసం గూడా కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. డాక్టర్ ఇంకోటి దానిలో అంటే సైజ్ డిఫరెన్స్ ఏమైనా వస్తుందా చేసిన డెఫినెట్‌గా. తర్వాత? వారికోసీల్ మనము యాస్ టైమ్ పాసెస్ బై పెద్దగా అవుతాయి. అంటే హ్మ్. గ్రేడ్స్ ఉంటాయి. గ్రేడ్ హ్మ్. 1 టు గ్రేడ్ 4. హ్మ్. యూజువల్‌గా గ్రేడ్ 1 ఉన్నప్పుడు వెరీ ఎర్లీ అనుకుందాము. గ్రేడ్ 4 ఈస్ వెరీ వెరీ సివియర్ అండి. హ్మ్. అంటే రక్త నరంలో నుంచి రిటర్న్ అసలు రక్తం పైకి పోవట్లేదు అనేది గ్రేడ్ 4 స్టేజ్ అండి. హ్మ్. అప్పటికి మనం చెయ్యి టచ్ చేస్తే మనకు తెలుస్తా ఉంటది ఏదో అబ్‌నార్మల్‌గా ఉంది మన ఉంది అని. వృషణం పక్కన అని. హ్మ్. డెఫినిట్‌గా తెలుస్తా ఉంటది. ఆ స్టేజ్‌కొచ్చింది అంటే ఇట్స్ వెరీ లేట్ స్టేజ్ అండి. హ్మ్. ఆ టైంలో వృషణం చిన్నగవ్వడము, హ్మ్. ప్రొడక్షన్ అంటే స్పెర్మ్ ప్రొడక్షన్ గూడా చాలా తగ్గిపోవడం అనేది చాలా కామన్‌గా అవుతాయి. హ్మ్. ఇవి ఎర్లీ స్టేజ్ 2, స్టేజ్ 3 ఆ టైంలో మనం ట్రీట్మెంట్ తీసుకుంటే, ఆ ప్రొడక్షన్‌ది కూడా సేవ్ జేసుకోవచ్చు. అవును. ఒకసారి వృషణం చిన్నగా అయ్యిందనుకోండి, కొన్నిసార్లు సరిగ్గా పనిజేయదు. అవును. ఆ తర్వాత ఐవీఎఫ్ వేరే అడ్వాన్స్ హ్మ్. ఫెర్టిలిటీ ప్రాబ్లమ్ ట్రీట్మెంట్స్ అవుతుంది. తీసుకున్నా వర్క్ కాకపోవచ్చు చాలా అవును. మందికి. సో, ఆ ఇబ్బంది ఉంటదండి. హ్మ్. అండ్ డాక్టర్ మెయిన్ క్వెషన్ వాళ్ళకి అంటే సెక్సువల్ ఇది ఉంటుంది గదా! అదేమైనా ఇబ్బందవుతుందా వాళ్ళకి పెయిన్ అసలేముండదండి. వచ్చినప్పుడు? మనం సెక్షువల్ ఇబ్బంది రావాలి అంటే వేరే నరాలలోకి పోవాల్సిందొస్తది. హ్మ్. ఇవి కంప్లీట్‌లీ డిఫరెంట్ నరాలండి. డిఫరెంట్. ఇవి కరెక్ట్‌గా క్లోజ్ చేస్తే ఆ నరాలను ముట్టుకోము గాబట్టి ఆ హ్మ్. ఇబ్బందే కాదు.
అండ్ మోస్ట్లీ సెక్షువల్ ప్రాబ్లమ్స్ వచ్చేటివి ఆర్టరీ తోటి ఉన్న ఉమ్, నరాలతోటి ప్రాబ్లం వస్తేనే. ఉమ్, మనం ఆర్టరీని ముట్టుకోవట్లేదు ఈ సిరుల నుంచి, ఈ సిరులోనే క్లోజ్ చేస్తున్నాం కాబట్టి ఇబ్బంది ఉండదండి అసలు ఏమాత్రం. ఉమ్. చాలా మందికి చిన్నప్పుడు దెబ్బలు తాకుతూ ఉంటాయి. మగపిల్లలు ఎక్కువ ఆడేటప్పుడు జనరల్ గా మెయిల్ జెండర్ అనగానే ఆ ఒక్క పాటు జాగ్రత్తగా దెబ్బ తాకకుండా పెట్టుకోమని అంటూ క్రికెట్ ఆడటప్పుడు చెప్తూ కామన్ గా ఉంటారు. తగులుతూ Yes, ఉంటదండి. yes. గార్డ్ కూడా మెయింటైన్ చేస్తారు. చేయాల్సిందే డెఫినెట్ గా. చేయలేక అవును, అసలు లైఫే దాని మీద డిపెండ్ అయి Definitely. ఉంటుంది వాళ్ళకి. నెక్స్ట్ Definitely. జనరేషన్ కోసం అయినా దేనికైనా. సో పిల్లలకి ఎక్కువగాను చిన్నప్పుడు తాకించుకుంటారు కొంతమంది. అవును. సో అలాంటప్పుడు ఏదైనా అంటే ఆ ఏజ్ లో ఏదైనా ప్రాబ్లం వస్తే అప్పుడు కూడా సర్జరీ చేస్తారా? యూజువల్ గా ఎంత ఏజ్ time లో లో? ఆ ఏజ్ లో ఈ వారికోసీల్ అనేది అంత ఎర్లీగా తగిలితే చాలా రేర్ గా వస్తుందండి. ఉమ్, అంటే ఒక బాల్ తగలడము లేకపోతే యాక్సిడెంట్ అయినప్పుడు తగలడం అట్లా వలన దేని మీద కూర్చునేటప్పుడు కూడా కూర్చునేటప్పుడు కూడా ఉమ్, తాకొచ్చు. యూజువల్ గా టెస్టిస్ కి తగిలినందుకు ఆ పెయిన్ అనేది జనరేట్ అవుతుంది. ఉమ్, యూజువల్ గా వారికోసీల్ అనేది రక్త నరాలకు కూడా దెబ్బ తాకి రావచ్చు, ఉమ్, కానీ అది అంత ఎర్లీగా ఎమర్జెన్సీలో ట్రీట్ చేసే ఇబ్బంది కాదండి. ఉమ్, ఇది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఆ రక్త నరాలు దెబ్బతిని ఖరాబ్ అవుతా ఉండి ఎక్కువ అవుతా ఉంటది. ఉమ్, సో ఆ టైం యూజువల్ గా ఉంటుంది ట్రీట్మెంట్ తీసుకోవడానికి. ఉమ్, కానీ యాజ్ యూ గ్రెట్ ఓల్డర్ 20s 25s లోకి వచ్చి మీకు వారికోసీల్ ఉంది అంటే మాత్రం ట్రీట్ చేయడం ఆ ఏజ్ లో డెఫినెట్ గా, ఉమ్, నాట్ ఇన్ ద టీన్స్. ఉమ్. డాక్టర్ కంప్లీట్ గా ఎవరికైనా అంటే ఇప్పుడు ఈ ఇష్యూ వచ్చిన వాళ్ళకి పూర్తిగా తీసేయడం ఏమైనా జరుగుతుందా? అంటే పూర్తిగా తీసేయడం అనేది, వెరికోసిల్స్ వారికోసీల్ ని మనం రిమూవ్ కట్ చేసి చేసే తీయడం లేదు ఇక్కడ. సో అంటే బేసిక్ గా దానిలో ఉన్న లోపలున్న రక్త నరాలని క్లోజ్ చేసినప్పుడు, అంటే సిరులను క్లోజ్ చేసినప్పుడు ఉమ్, అదంతకదే కంప్లీట్ గా క్లోజ్ క్లోజ్ అయిపోతుందండి. అయిపోతుంది. సో కంప్లీట్ గా వాళ్ళకి క్లోజ్ ఇంకా అయిపోతుంది. ఆప్షన్ ఉంటుందా నెక్స్ట్ చిల్డ్రన్ ఆప్షన్? ఎస్, డెఫినెట్ గా. ఎందుకంటే మనం కట్ చేయము ఏం చేయం ఉమ్, కాబట్టి దే కెన్ ట్రై ఆల్మోస్ట్ ఇమీడియట్లీ అండి. ఉమ్, అనదర్ నెక్స్ట్ డే ఆర్ ద ఫ్యూచర్, ఐ మీన్ ఫ్యూ ఉమ్, డేస్ లేటర్. ఉమ్, అండ్ ఇట్స్ డే కేర్ ప్రొసీజర్, సో దే ఉమ్. గో హోమ్ విత్ ఇన్ ఫ్యూ అవర్స్ ఆఫ్టర్ ద ప్రొసీజర్ అండి. ఓకే. విత్ ఇన్ like 3-4 hours after the procedure is done, they are ఉమ్, almost discharged and they're going home ఉమ్, without any pain. ఉమ్, అండ్ ఈ మొత్తం తీసేయడం అనేది కంప్లీట్ గా క్లోజ్ చేస్తాం. అవును. సో ఆ వెయిన్ ని కంప్లీట్ గా క్లోజ్ చేస్తాం కాబట్టి రికరెన్స్ ఛాన్స్ ఆల్సో వెన్ కంపేర్ టు సర్జరీ ఇస్ వెరీ లెస్. రెగ్యులర్ గా మీకు కేసెస్ వస్తున్నాయా డాక్టర్? డెఫినెట్ గా వస్తున్నాయి. అండ్ ఎస్పెషలీ పేషెంట్స్ ఫ్రమ్ వెరీ ఫార్ అవే వస్తారండి. ఉమ్, ద రీసెంట్ పేషెంట్స్ దట్ ఐ సీ ఆర్ ఫ్రమ్ వెరీ వెరీ ఫార్ అవే. ఉమ్, ఆంధ్రాలో, చిత్తూరు అక్కడ చాలా ఉమ్, దూరం నుంచి వస్తారు. అవును. అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ బికాస్ ఆఫ్ ద ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ సర్జరీ అన్నారు సార్. మీరు చెప్పింది వీడియో చూసి ఇది కూడా పనిచేస్తుందా, ఉంది. ఎలా ఉంటది, ఇది నాకు వర్తిస్తుందా అనేది విత్ వెరీ లాట్ ఆఫ్ రిజర్వేషన్స్. అంటే ఇది చేస్తారా లేదా Awareness. అవేర్నెస్ లేనందుకు చాలా ఇబ్బంది పడతారు. అవును. అండ్ చాలా దూరం నుంచి వస్తారు చూపించుకోవడానికి కూడా. ఓకే. మీరేం చెప్తారు దీని గురించి? అంటే చాలా మంది షై ఫీల్ అవుతారు ఫస్ట్ థింగ్. ఎందుకంటే మ్యారేజ్ ఏజ్ లో ఉన్న వాళ్ళకి ఇంకా ప్రాబ్లం ఫీల్ అవుతూ ఉంటారు. వాళ్ళు ఫీల్ అయ్యే వాళ్ళకి అండ్ వాళ్ళని కామెంట్ చేసే వాళ్ళకి మీరిచ్చే అసలు ఒక లైన్ ఇది చెప్పండి. షై ఫీల్ అవ్వడానికి ఏం లేదు. ప్రాబ్లం ఉంది, ట్రీట్మెంట్ చేసుకోవాలి. ట్రీట్మెంట్ చేసుకుంటే మీకు ఫ్యూచర్ జనరేషన్స్ కోసం ఈజీ అవుతుంది. అండ్ యూ ఆల్సో And డాక్టర్స్ ఆల్సో ఇస్ దేర్. డాక్టర్ డెఫినెట్ గా. అండ్ ఏమాత్రం సర్జరీ చేయట్లేదు, కట్ చేయట్లేదు, స్కార్ ఉండట్లేదు. సో మీకు కూడా ఏమవుతుంది, ఏమి ఇబ్బంది ఉంటుంది అనే భయం కూడా తక్కువనే. అండ్ కామెంట్ చేసే వాళ్ళు దేనికైనా కామెంట్ చేస్తారండి. యూ షుడ్ నెవర్ బాదర్ అబౌట్ పీపుల్ హూ కామెంట్. మనది ఏంటి, మనం ఏం చేయాలి, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. అండ్ మన మంచి మోర్ ఇంపార్టెంట్ దెన్ వాట్ సంబడి ఎల్స్ ఇస్ సేయింగ్. మనది మనం చూసుకోవాలి. సో ఇది కాస్ట్ ఎట్లా ఉంది? కాస్ట్ అంటే ప్రైస్ Cost- ఫిగర్ వద్దు, బట్ ఓకే దే ఆర్ ఏబుల్ టు పే. Definitely గా ఇన్సూరెన్స్ కవర్డ్ అండి. ఆల్ దీస్ ప్రొసీజర్స్ దట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఈస్ కంప్లీట్లీ ఇన్సూరెన్స్ కవర్డ్. ఓకే, గ్రేట్. సో ఇన్సూరెన్స్ ఉంది అంటే ఏ ఇబ్బంది లేదు. అండ్ దిట్ ఈస్ ఆల్మోస్ట్ ఆన్ పార్ విత్ సర్జరీ అండి. ఓకే. డెఫినెట్ గా. సో ఇట్స్ ఆల్మోస్ట్ ద సేమ్. When it's almost the same when you have no scar, this is a better treatment always. Great sir, thank you so much. Thank you.